పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి అని సిపిఐ, ఏఐటియుసి, సివిల్ సప్లై, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 11 గంటలకు ధర్నా నిర్వహించారు. తదనంతరం డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లకి వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు పేలూరి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతుంది అని, తక్షణమే స్పందించి ధరలను అదుపులో పెట్టాలి అని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ మాజీ కార్యదర్శి నాయుడు శివకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో చమురు సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది అని గుర్తు చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొనాలి అని సూచించారు. ఏఐటియుసి మాజీ కార్యదర్శి ఆరాధ్యుల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతుంది అని, తక్షణమే స్పందించి ధరలను అదుపులో పెట్టుకోవాలి అని కోరారు. ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి సంఘ నాయకులు బంతా భగత్ సింగ్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వేదికలు పుట్టుకొస్తాయని, ప్రజలను గాలికి వదిలేసిన నాయకుల్ని ప్రశ్నించడం తప్పదు అని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యుడు తీవ్రంగా నష్టపోతున్నాడు అని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమాఖ్య కార్మికుల ఐక్యత, ఆటో రిక్షా వర్కర్స్ యూనియన్, ముఠా వర్కర్స్ యూనియన్, సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్, తగ్గించాలి. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట గ్యాసు తగ్గించాలి. ఈ రోజున దేశవ్యాప్తంగా వామపక్షాలు, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. సమస్య ఏంటంటే గల్ఫ్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సాగుగా తీసుకొని ధరలు పెంచి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు పెంచి పేదవారిని ఇచ్చిన పెద్ద బండ మోపారు. ఎక్కడో గ్యాస్ ధర కమర్షియల్ గ్యాస్ వాళ్ళకి పెంచామని పేరు చెప్తే కమర్షియల్ గ్యాస్ ఎవరు తీసుకుంటారు? చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్న వాళ్ళు కూడా కమర్షియల్ గ్యాస్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళ మీద అంత భారం పడితే ఆ భారాన్ని మన మీద మోపుతున్నారుగా. అట్లా చిన్న చిన్న వ్యాపారులు, వీధుల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి బడా పెద్ద వ్యాపారుల దాకా ఈ కార్యక్రమం, ఈ అవసరాన్ని గుర్తించి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, మరి ముఖ్యంగా దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇక్కడ మేము ధర్నా చేస్తున్న మాకు మాత్రమే కాదు, దేశంలో ఉన్న 140 కోట్ల మందికి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క నెలలోనే 4 సార్లు పెంచారంటే దీన్ని మనం తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ ప్రజలు, ప్రజా సంఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. శ్రామికులం, కార్మికులం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, శ్రామికులం. కట్టడాలు పట్టణాల్లో కట్టుట మా వంత, కాలు మీద కాలేసుక కులుకుట మీ వంత. కట్టడాలు పట్టణాల్లో కట్టుట మా వంత, కాలు మీద కాలేసుక కులుకుట మీ వంత. ఉన్నోడికి లేని వాడే ఊడిగాల చరిత, ఉన్నోడికి లేని వాడే ఊడిగాల చరిత. జరుగుతున్న చరిత ఇదే తరతరాల చరిత. శ్రామికులం, కార్మికులం,
తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం. ఈ లోకం ఇతిహాసం ఇంతేనని విన్నాం, తిరుగుబాటు చేయనిదే మారదు అనుకున్నాం. ఈ లోకం ఇతిహాసం ఇంతేనని విన్నాం, తిరుగుబాటు చేయనిదే మారదు అనుకున్నాం. రాయి రాయి రాపిడిలో రగులుతోంది జ్వాల, రాయి రాయి రాపిడిలో రగులుతోంది జ్వాల. రాను రాను మాలో రగిలెను విప్లవ జ్వాల. మిడతల్లా మంటల్లో మీ అంతం తథ్యం, మిడతల్లా మంటల్లో మీ అంతం తథ్యం. జగతి నిండా విప్లవాల విజయ గీతి తథ్యం. శ్రామికులం కార్మికులం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం. శ్రామికులం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి ఏఐటియుసి, వర్ధిల్లాలి ప్రజా సంఘాలు, వర్ధిల్లాలి భూ పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు